ఎస్కే న్యూస్ తెలుగు ఛానల్కు స్వాగతం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకి అపూర్వ స్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. అభివృద్ధే నా నానినాదం అంటూ కక్ష సాధింపులు జోలికి వెళ్లను అని అన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలుపొందిన అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలు బుధవారం సాయంత్రం అపూర్వ స్వాగతం పలికారు. అనంతపురంలోని తన నివాసం నుండి బయలుదేరిన సురేంద్రబాబు భారీ కాన్వాయ్తో కార్యకర్తలు స్వాగతం పలికారు. సిబావి, గోళ్ల, బోరంపల్లి మీదుగా ఒంటిమిద్ది వరకు కార్యకర్తలు తరలివచ్చారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోకి ప్రవేశించగానే భారీ గజమాలతో కార్యకర్తలు స్వాగతించారు. మసీద్ సర్కిల్లో బహిరంగ సభ ఉద్దేశించి అమిలినేని మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తారని, నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు అందిస్తానని, చెరువులకు కృష్ణ జలాలు నింపుతానని, రహదారుల నిర్మాణం చేపడతానని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారని, వారి విచక్షణకే వదిలేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోమని మాటిచ్చారు. భవిష్యత్తులో నియోజకవర్గానికి నిధులు సమకూర్చుకోవడానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోయే చంద్రబాబుతో చర్చించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని నియోజకవర్గ ప్రజలకు వివరించారు.